హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ మధ్య నాకు ఎక్కువగా ఒక టాపిక్ మీద కామెంట్స్ వస్తున్నాయండి. అక్క, మనల్ని ప్రాణం కంటే ఎక్కువ అనుకున్న వాళ్ళే మనల్ని దూరం పెడుతుంటే మనం ఏం చేయాలక్క అంటూ ఒకటే బాధపడుతున్నారండి. వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువ అనుకుంటున్నామో వాళ్ళే ఖచ్చితంగా మనకి దూరం అవుతారు, దూరం పెడతారు. ఎందుకంటే ప్రశ్నలోనే ఉంది సమాధానం. మనం వాళ్ళకి సరెండర్ అయిపోయాం. ఎప్పుడైతే అవతల వాళ్ళకి సరెండర్ అయిపోయాం అనే విషయం వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళకి లోపల నుంచి ఇగో పుట్టుకొస్తుంది. నేను కేర్ చేసినా చెయ్యకపోయినా నేను ఎలా ఉన్నా సరే అక్కడ భరిస్తారు, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళరు అనే ధీమా అక్కడ మొదలవుతుంది. ఇక్కడ ఒక్క విషయం మీరు మర్చిపోతున్నారు, అవతల వాళ్ళు లేకుండా మీరు బ్రతకలేరు అన్న విషయం మాత్రం 100% ఫేక్ అండి. ఈ విషయం మీద నేను 4 పాయింట్లు చెప్తాను. నెంబర్ 1, మీరు ఇద్దరు స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు సమానమనే స్టార్ట్ అవుతారు కదా. నువ్వు లేక నేను లేను అనే టైటిల్ తోనే స్టార్ట్ అవుతారు కదా. నువ్వు కష్టపడితే నేను చూడలేదు, నిన్ను ఎవరైనా ఒక మాట అన్నారంటే వాళ్ళని చంపేస్తా, నరికేస్తా అని అంత ప్రేమ చూపించిన వాళ్ళే ఈ రోజు నిన్ను అనరాని మాటలు వీళ్ళే అంటున్నారంటే దాని అర్థం ఏంటి? కేవలం అట్రాక్షన్ కోసమో, అవసరం కోసమో, టైం పాస్ కోసమో మొదలైన జర్నీ తప్ప అసలైన బాధ్యత బంధం కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెంబర్ 2, మీకు పరిచయం అయినప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని ఏ వాల్యూ అయితే చూశారో స్టిల్ ఇప్పటికీ అదే వాల్యూతో మిమ్మల్ని చూసిన వాళ్లే నిజమైన స్నేహితులైనా, బంధువులైనా, ప్రేమికుడైనా, ఇక ఇంటి వాళ్ళైనా సరే అత్సర్లైన బంధం అంటే అదే. ఇక నెంబర్ 3, అవతల వాళ్ళు ఎప్పుడైతే తమను తోపు అని అనిపించుకోవడానికి మిమ్మల్ని ఎప్పుడైతే కిందకి లాగారో అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళ అవసరం కోసమే మిమ్మల్ని వాడుకుంటున్నారు అని. అది భర్త అయినా, లవర్ అయినా, ఫ్రెండ్ అయినా, తల్లిదండ్రులైనా, ఇంకా ఏ రిలేషన్ అయినా సరే. ఇంకా అలాంటి వారి కోసం మీరు ఇంకా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ కోసం ఎమోషనల్ అయ్యి నేనేం చేశాను నాకెందుకు ఇలా జరుగుతుందని డిప్రెషన్లోకి వెళ్ళకండి. అలాంటి వాళ్ళ దగ్గర కొంచెం సైలెంట్గా ఉండండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఆటోమేటిక్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అరే ఇదేంటి, నన్ను ఎలా బ్రతిమలాడేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు అసలు సైలెంట్ అయిపోయారంటని అప్పుడు మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. కొంచెం గ్యాప్ ఇవ్వండి. చాట భారతాలు మెసేజ్లు పెట్టడం, పదే పదే ఫోన్లు చేయటం, నన్ను క్షమించు అంటాం, ఇలాంటివి ఆపండి. ఇక నెంబర్ 4, మీరు దిగజారే కొద్దీ, అవతల వాళ్ళ మీద ఎమోషనల్ పెంచుకునే కొద్దీ, వాళ్ళ హ్యాండ్ ఓవర్లో మీరు వెళ్ళే కొద్దీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీ బ్రతుకు 2 వరస్ట్గా మారుతుంది. ఇక నెంబర్ 5, ఒక వ్యక్తి మీ లైఫ్లోకి రాకముందు మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రాకముందు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీ పని ఏదో మీరు చూసుకుంటూ ఉన్నారు, తినటం, పండుకోవటం, మీ పని మీరు చూసుకోవటం, మీ లైఫ్లో మీరు బిజీగా చాలా హ్యాపీగా ఉన్నారు. సడన్గా ఒక వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చాడు, ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది, ఆ మనిషితో స్ట్రాంగ్ రిలేషన్ బిల్డ్ అయింది. అది ఫ్రెండ్షిప్ అయినా లేదా లవర్ బాండింగ్ అయినా ఇంకే రిలేషన్షిప్ అయినా బాగా బిల్డ్ అయింది. ఇప్పుడు సడన్గా అవతల మనిషికి మీతో అవసరం తీరిపోయింది, సడన్గా యూటర్న్ తీసుకున్నాడు, మిమ్మల్ని వదిలేశాడు, మిమ్మల్ని చీచ్చా వెళ్ళి అవతల పో అంటున్నారు. మీరు కాళ్ళ వేళ్ళ పట్టుకున్నా కానీ పట్టించుకోవట్లేదు, మీ వైపు కూడా చూడట్లేదు. మరి మధ్యలో వచ్చిన వాడు మధ్యలోనే వెళ్ళిపోయారు. మరి ఇంక మీరు అంతకు ముందులాగే నార్మల్గా ఉండొచ్చు కదా, ఉండలేరు కదా. మీరు ఎన్నైనా చెప్తారు మేడం, ఇక్కడ మనసు మేడం, మనసు ముక్కలైపోతుంది అని అంటారు కదా. నువ్వు వేస్ట్, నాకొద్దు అని కాళ్ళ వేళ పడుతున్నా కానీ చీ అవతలకు వెళ్ళిపో అని అంటున్నా కానీ మీరు ఇంకా వెంట పడుతున్నారంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో నుంచి ఒకళ్ళు వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిన తర్వాత ఏ చిన్న గడ్డి పొరచ లాంటిది కారణం చూపించైనా మీ లైఫ్లో ఇప్పుడున్నా తర్వాత అయినా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతారు. అదే ఉండాలి అనుకున్న వాళ్ళు పెద్ద సమస్యను కూడా ఒక గడ్డి పొరచలాగా తీసుకొని పక్కకు పడేసి మీ జీవితం నుంచి ఎక్కడికి వెళ్ళిపోరు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నెంబర్ 5, వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిన వాళ్ళని నీది కాని స్థానంలో నువ్వు అక్కడ ఉండి చేతులెత్తి దండం పెట్టి బ్రతిమిలాడి కాళ్ళవేళ పడి మీరు ఆ స్థానంలో కూర్చోబెట్టినా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అంతకు ముందులా మాత్రం మీ లైఫ్ ఉండదు, అంత క్యూట్గా మాత్రం ఉండదు. గుర్తుపెట్టుకోండి బాగా. ఆల్రెడీ ఒక క్రాక్ వచ్చింది అంటే అది స్ట్రాంగ్గా ఉండదని మీకు కూడా తెలుసు. అయినా కానీ మీరు ఆ బంధాన్ని వదులుకోలేక కాళ్ళ వేళ్ళ పడుతూ బాధపడుతూ ఉంటారు. ఒక్కసారి క్రాక్ వచ్చిన తర్వాత అది ఎప్పటికైనా విడిపోతుందని మీకు కూడా తెలుసు. అది ఒకసారి కారణం చూపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కారణం కోసం వెతుకుతూ ఉంటారు, మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి మీరు కుప్పకూలిపోయి ఏడ్ చేసి ఎమోషనల్ అయ్యి స్టేటస్లు పెట్టడం వల్ల అవతల వాళ్ళ మనసు కరగదు. లేదండి మీకేం తెలుసు, మాది స్ట్రాంగ్ రిలేషన్, ఆదర్శమైన జంట అని అంటూ మాట్లాడుతూ ఇక్కడే ఏడ్చుకుంటూ కూర్చోండి. అవతల మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మంచి లైఫ్ని గెట్టించేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండటం చూసి మీరు ఇక్కడ కుమిలి ఏడుస్తూ బాధపడుతూ ఉండడం తప్పితే చేసేది ఏం లేదు. మీరేం చేస్తారు తెలుసా, 2-3 ఇయర్స్ తర్వాత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని తలుచుకొని చాలా సిల్లీగా నేనేంటి ఇంత సిల్లీగా బిహేవ్ చేశారు, దానికోసం ఇంత బాధపడ్డానా అని అప్పుడు తెలుసుకుంటారు. అప్పుడు తెలుసుకున్నా మీరు చేసేది ఏం లేదు కదా. 2-3 ఇయర్స్ 4-5 ఇయర్స్ వేస్ట్ అయిపోతుంది.
అందుకే చెప్తున్నా, మీకు అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే సైలెంట్‌గా పక్కకు వెళ్ళిపోండి. మీ సక్సెస్ ద్వారా అక్కడ వాళ్ళకి సమాధానం చెప్పండి. వాళ్ళు ఎందుకు వదులుకున్నామా? ఇంత మంచి వ్యక్తిని ఎలా వదులుకున్నామా అని బాధపడేలా, తల ఎత్తుకునేలా బతకండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ లైన్ రాసి పెట్టుకోండి. ఛీ! అప్పుడు నేను ఎక్కువ చేశాను. అంత ఎమోషనల్ అయ్యానేంటి? ఏంటి అలా ఫీల్ అయ్యానేంటి అని 2, 3 ఇయర్స్ తర్వాత మీరు ఖచ్చితంగా బాధపడతారు. ఇది లైన్ రాసి పెట్టుకోండి. అంత సిల్లీగా అనిపిస్తుంది ఆ మ్యాటరు. కానీ అప్పటికి అంతా అయిపోతుంది. అలా అయిపోకుండా ఉండాలి అనే మీ ముందే మేల్కోవాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు అస్సలు ఎమోషన్ అవ్వకండి. వెళ్ళాలి అనుకున్న వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. ఒక బంధం పల్చటి దారంలాగా ఉన్నప్పుడు మీరు ఎంత కష్టపడి ఎన్ని మెలకలు వేసినా అందులో ప్రాణం జీవం ఉన్నంత వరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ తెగిపోతుంది. మళ్ళీ మాల వేసి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నా ఒక్కొక్కటిగా రాలిపోతూ ఉంటుంది. మీరప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆ దారం నుంచి ఆ పూలను తీసి వేరేగా ఉంచి దారం తీసి దూరంగా పడేయండి. స్ట్రాంగ్‌గా ఉన్నటువంటి ఒక దారం తీసుకొని ఆ పూలు మాల కట్టేసి అప్పుడు పెట్టుకోండి. అంతేకాని మీరింకా ఆ దారాన్నే వేలాడుతూ ఉంటే పూలు దేనికి పనికి రాకుండా అయిపోతాయి. ఇక్కడ పూలు అంటే మీ జీవితం. దారం అంటే మన జీవితంలో వెళ్ళిపోవాలనుకున్నటువంటి వ్యక్తులు. వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నంత వరకే. వాళ్ళు వీక్‌గా ఉన్నారు, మన లైఫ్ నుంచి వెళ్ళిపోతున్నారంటే దారం తీసి అవతల పడేయండి. మీరు పూలు వడిపాకతలకే మంచి స్ట్రాంగ్ రిలేషన్స్ చూసుకొని దాన్ని బిల్డ్ చేసుకోండి. పోయిన దాని కోసం, తెగిపోయే, తుమ్మితే ఊడిపోయే బంధాల కోసం మీరు ఆరాటపడకండి. అర్థమైందనుకుంటాను. రోజుల్లో ఇలాంటి రిలేషన్స్‌నే బాగా మైండ్‌లో, మనసులో పెట్టుకొని అసలు సగం నలిగిపోతున్నారండి. ఆరోగ్యాలు కూడా ఖరాబ్ చేసుకుంటున్నారండి. 60 సంవత్సరాలు హెల్తీగా ఉండాలంటే వాళ్ళు ఆస్కార్ కొట్టేసినట్టేనండి. అలా ఉంది ఇప్పుడు సొసైటీ. కాబట్టి ఇలాంటివన్నీ చెత్తలన్నీ పక్కకు పడేయండి. మీ లైఫ్ మీరు చూసుకోండి. మీ లైఫ్‌లో మీరు సక్సెస్ అయ్యి అలాంటి వాళ్ళకి ఇలాంటి వ్యక్తిని నేను వదులుకుంది అనేలా ప్రౌడ్‌గా ఉండేలా మీరు బ్రతకండి. ఎందుకు వదులుకున్నానా అని కుమిలిపోయేటట్లు మీరు బతకండి. ఒక బంధం మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతుందంటే వెళ్ళనివ్వండి. అంతకంటే మంచిగా ఉండేటటువంటి బంధం వస్తుందేమో అలా అనుకోని మీ లైఫ్‌ని లీడ్ చేస్తూ హ్యాపీగా రన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.